ఇంకా బయట వాళ్ళు ఏం చేస్తారు. అందుకే వచ్చిన వాళ్ళందరూ కూడాను చాలామంది చాలా విధాలుగా చెడిపోయి ఉన్నారు. ప్రతి ఒక్కరన్నా ఏదైనా పని చేసేటప్పుడు మన ఫ్యామిలీని మనసులో పెట్టుకొని చేయండి. ఏ తప్పు చేసినా చేయకపోయినా నిజాయితీగా బ్రతకడానికి ట్రై చేయండి. కాకపోతే డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు మనిషికి డబ్బు ఉంటేనే విలువ. ఇదే డబ్బు మనం ఇండియాలో సంపాదించుకోగలుగుతాం, కానీ అక్కడ మనకు మిగలదు, ఇక్కడ మిగులుతుంది. అదే తేడా. ఇవి వచ్చిన దాన్ని ఇక్కడ ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ మందు కానీ పాడు చేసుకోవద్దు. ప్రతి ఒక్కరూ మీ ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టుకోండి, వాళ్ళని సంతోషపెట్టండి. చెడు వ్యసనాలకి కొంచెం దూరంగా ఉండండి. అది ఈ రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎట్లా ఉంటున్నారో తెలియట్లేదు. మీరు కొంచెం ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సంతోషంగా మీ ఫ్యామిలీతో గడుపుతారని. ఒకవేళ గల్ఫ్ రావాలనుకుంటే ప్రతి పని చేసేలాగా ఉంటేనే రండి. నాకు ఆ పని చెప్పలేదు, నాకు ఈ పని చెప్పలేదు, నేను ఇక్కడికి వచ్చే చేయను చందన అంటే పని అవ్వదు. అర్థమవుతుందా? ప్రతి పని చేయాలి. మన డ్రైవర్కి వచ్చాక నేను డ్రైవింగ్ చేస్తానంటే పని అవ్వదు. డ్రైవింగ్ చేయాలి, వాటిలో పాటు కార్లు కడగాలి, ఇట్లా రేషన్ పెట్టాలి, కూరగాయలు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ తేవాలి, ఇవన్నీ కడగాలి, దుప్పట్లు ఉతకాలి, బాత్రూమ్లు కడగాలి. చాలా తతంగం ఉంటుంది. ఇవన్నీ కష్టపడతానే